నమస్తే సార్. నమస్కారం. వెల్కమ్ టు సిగ్నేచర్ స్టూడియోస్. థ్యాంక్ యూ. చాలా సంతోషం సార్ మిమ్మల్ని ఈ ఇంటర్వ్యూ వేదికగా పిలవడం. గడిచిన ఈ 4 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క ఛాన్స్ అని చెప్పి ఈ గత 4 సంవత్సరాల్లో ఆయన ప్రవేశపెట్టినటువంటి 9 నవరత్నాల పథకాలు కావచ్చు. గతంలో ఏ ముఖ్యమంత్రి ఇంత స్ట్రాంగ్ సవాల్ విసరలేదు. 175కి 175 టార్గెట్. నిజంగా ఇది సాధ్యమేనా? ఆయన పాలన గురించి ఈ 5 సంవత్సరాల ఆంధ్ర రాజ్యం గురించి చెప్పాలి అని అంటే మీరేం చెప్తారు? చూడు, ఏంటంటే ఒక విచిత్రమైన పరిస్థితి. ఐ డోంట్ బ్లేమ్ జగన్ ఎట్ ఆల్ ఫర్ దాట్. ఒక పరిస్థితిలో ఆయన వచ్చారు. సిటిజన్స్ అందరూ తన రోల్ని కాస్త మర్చిపోయారు. దే స్టార్టెడ్ టేకింగ్ థింగ్స్ ఫర్ గ్రాంటెడ్. అందరు త్యాగాలు చేస్తూనే పోతారో దానికి ఏంటి అని. అందుకోసం చాలా విచిత్రంగా వచ్చారు. ప్రామిసెస్, ఈ నవరత్నాలు ఇవన్నీ ఒక పక్కన పెట్టేస్తే ఏదైనా అచీవ్ చేయాలనుకుంటే, సాధించాలనుకుంటే మొదటి ప్రయత్నం ఆ ప్రయత్నం దేనికి ఇంతవరకు కనిపించలే ఎక్కడైనా, ఏ లెవెల్లో అయినా. ఇప్పుడు ఆయన చెప్పిన మాటలు చేసిన దానికి ఎంత తేడా వచ్చేసిందంటే అన్ని విషయాల్లో ప్రభావం అయింది. ప్రత్యేకంగానే మన ఉత్తర కోస్తా జిల్లాలు తీసుకుంటే ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పైన కూడా పడిపోయారు. అంత ముందనున్న ప్రభుత్వము ఐటీ సెక్టర్ని ఎంకరేజ్ చేయాలని కట్టిన బిల్డింగ్స్ అది ఖాళీ చేయించారు. నెట్ రిజల్ట్ ఎవరికి ప్రాబ్లం వచ్చింది? ఆ సెక్టర్లో ఉద్యోగ అవకాశాలు ఉన్న పిల్లలు. ఎంతవరకు వెళ్ళిపోయిందంటే తెలంగాణ ఏరియాలో 100 ఐటీ జాబ్స్ ఉంటే మన ఆంధ్ర ఏరియాలో ఒక్కటి కూడా ఉందా లేదా అని డౌట్ వస్తుంది. అంత తేడా తెచ్చి పెట్టేశారు ఈ 4.5 సంవత్సరాలు. మీరు ఒక ఏరియా పైన కోపం లేకపోతే అక్కడ ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ని నాశనం చేయరు. ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో భాగం భోగాపురం ఎయిర్పోర్ట్. మన ఈస్ట్ కోస్ట్లో ఆ ఎయిర్పోర్టు, వెస్ట్ కోస్ట్లో మోపా అని గోవాలో ఎయిర్పోర్ట్ ఇంచుమించుగా ఒకసారే కేంద్ర ప్రభుత్వము అనుమతులు ఇచ్చారు. అది కూడా జిఎంఆర్, ఇది కూడా జిఎంఆర్. అక్కడ ఫినాన్షియల్ క్లోజర్ అయిపోయి వర్క్ కంప్లీట్ అయిపోయి మీకు 8 సంవత్సరాల్లో ఎలా శంషాబాద్లో కన్సీవింగ్ డేట్ నుంచి ఇనాగ్రేషన్ డేట్కి 8 సంవత్సరాలు పట్టిందో అలాగా ఆ మోపా అయిపోయింది. ఇక్కడ ఫినాన్షియల్ క్లోజర్ అయిందో లేదో తెలియదు. రాగానే ఫస్ట్ క్యాబినెట్ మీటింగ్లో 2700 acres నుంచి 500 acres తగ్గించి ఏమని బయట ఇచ్చారు? రైతులకి ఎకరానికి ₹1,00,00,000 సేవింగ్ చేస్తున్నామని. అంటే రైతుకి అక్కడ 3 రేట్లు ఇచ్చారు. హైయెస్ట్ ఐ థింక్ 33 lakhs సంథింగ్ లైక్ దట్. అంటే రైతుల భూములతో వ్యాపారం చేయడానికి పూనుకున్నారు. కానీ అయితే ఆనాడు అడగం మీరు ఏం తగ్గించారని. ఎందైతే కార్గో తగ్గిస్తే వ్యాపారం, రైతులకి యాక్సెసిబిలిటీ టు మార్కెట్స్ ఇవన్నీ తగ్గిపోతాయి. రన్వే తగ్గిస్తే సేఫ్టీ పోతుంది. ఎంఆర్ఓ తగ్గిస్తే మెయింటెనెన్స్, రిపేర్, ఓవర్హాల్ తగ్గించుంటే అది ఉద్యోగ అవకాశాలు పోతాయి మన యువకులకి. ఏం తగ్గించారంటే 2వ ఫౌండేషన్ స్టోన్ వేశారు. కానీ ఇంతవరకు క్లారిటీ అధికార రూపంగా ఎవరు ఇవ్వల. అది ఒక భాగం. అయితే మొన్న జిఎంఆర్ వాళ్ళు భూమి పూజన చేశారు. ఏదో పూజ చేస్తే అక్కడేం అర్థమవుతుంది? ఆ పూజ చేస్తే వారు కార్గో గురించి మాట్లాడారు, రన్వే గురించి మాట్లాడారు. సో సాక్రిఫైస్ అయింది ఎంఆర్ఓ అని నాకు అలాగ అనిపిస్తుంది. ఇంకా క్లారిటీ ఎక్కడ రాలే. అయితే ఈ రోజు కావాలంటే ఎంఆర్ఓ గురించి శంషాబాద్ క్లాసిక్ ఎగ్జాంపుల్. మీకు ఎన్ని ఉద్యోగ అవకాశాలు పోతున్నాయి, పెద్ద దూరం కూడా వెళ్ళక్కర్లే. కెరియర్ లో బిగ్గెస్ట్ అచీవ్మెంట్ కేటీఆర్ గారు కూడా మిమ్మల్ని పొగిడింది. ఆ రోజు సడన్ గా మీరు మీ పదవికి ఏదైతే విత్డ్రా చేసుకొని రాజీనామా చేసి మినిస్ట్రీ వద్దు అని చెప్పేసుకొని బాబు గారు చెప్తే మీరు రిటర్న్ వచ్చారు. అప్పుడు మిమ్మల్ని ప్రైజ్ చేసింది ఏంటి అని అంటే, గతంలో 50-60 ఎయిర్పోర్ట్లు ఉంటే మీరు వచ్చిన ఆ 3 సంవత్సరాలు 4 సంవత్సరాల కొద్ది కాలంలోనే ఒక 40-50 ఎయిర్పోర్ట్లు మీరు దాన్ని తీసుకొచ్చారు అని చెప్పారు. ప్రధానంగా ఒక శంషాబాద్ ఎయిర్పోర్ట్, జిఎంఆర్ ఎయిర్పోర్ట్ ఎలాగైతే ఉందో ఆంధ్ర రాష్ట్రానికి అలాంటి ఎయిర్పోర్ట్ ఇంకా బిల్డ్ కాలే. అలాంటి ఎయిర్పోర్ట్ ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయొచ్చు, ఎక్కడ ఎక్స్పెక్ట్ చేయొచ్చు? ఎయిర్ ట్రాఫిక్ అంటే ఆంధ్రాలో మీకు ఇన్యాక్టివ్ ఎయిర్పోర్ట్స్ యాక్టివ్ అయ్యాయి. లైక్ కడప,
ఇన్యాక్టివ్ ఉండేవి మళ్ళీ రీఆపరేషన్స్కి వచ్చాయి. అండర్ యాక్టివ్ లైక్ రాజమండ్రి, అక్కడ కూడా రైతులు వచ్చి భూమి ఇచ్చారు, రన్వే ఎక్స్టెన్షన్ అయింది. ఉమ్, గన్నవరం అనేసరికి విజయవాడ, ఉమ్, అక్కడ స్టేట్ ఫార్మేషన్ డే ఎయిర్క్రాఫ్ట్ పార్క్ చేయడానికి కూడా స్థలం లేదు. ఇక్కడ ఆ. దింపడం, శంషాబాద్ వెళ్ళిపోవడం, ఓ, అక్కడి నుంచి రావడం, మళ్ళీ ఎక్కించడం. దిస్ ఇస్ హౌ ఇట్ వాజ్. సో 900 and odd acres అక్కడ రైతులు ఇచ్చి రాష్ట్ర ప్రభుత్వానికి అప్పచెప్పారు, అది కేంద్ర ప్రభుత్వానికి ఇచ్చారు. రన్వే అయిపోయింది, ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ కూడా దిగాయి గన్నవరంలో. గన్నవరంలో. ఆ, అది అంతవరకు వెళ్ళిపోయింది. రైతులు ల్యాండ్ పూలింగ్లో చేరారు. ఉమ్, ఆ ల్యాండ్ పూలింగ్ ఏమైంది ఇప్పుడు మనకి తెలుసు. మీకు ఏ స్కీమ్ అయినా భూమి లేకంట ఇంతవరకు ఆకాశంలో కట్టడం ఎవరు ఆ టెక్నాలజీ కనిపెట్టలే. ఉమ్, సో ఆ ప్రాబ్లం ఒకటి ఉంది. ఉమ్, మీకు ఏదైనా ఇప్పుడు ఇక్కడ ఉత్తర కోస్తా జిల్లాలకు సంబంధించిన విషయం ఏంటంటే అన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ పై పడ్డారు. నిన్నే చెప్పాను పోలవరం గురించి, అవును. అది మళ్ళీ రిపీట్ చేయక్కర్లా. సో ఇలాగ ప్రతి విషయంపై పడుతూనే వచ్చారు. సార్, ప్రధానంగా చెప్పాలంటే శంషాబాద్ ఎయిర్పోర్ట్ విషయానికి వస్తే అచీవ్మెంట్ అనేది ఇటు రాజశేఖర రెడ్డి గారికి చెందుతుందా, చంద్రబాబు నాయుడుకి చెందుతుందా? చూడు, ఎవరు ఒక తీసుకొచ్చారు విషయంగా చెప్పాలంటే నాగార్జున సాగర్ కొంచెం దిస్ విల్ బీ ద కరెక్ట్ ఎగ్జాంపుల్. Yeah. నాగార్జున సాగర్ ని స్టార్టింగ్ నుంచి కంప్లీషన్ దశాబ్దాలు పడి చాలా ముఖ్యమంత్రులు మారి చివరికి ఫినిష్ చేశారు. ఏ ఒక్క ముఖ్యమంత్రి దాని అగెన్స్ట్ వెళ్ళారు. పోలవరం వచ్చేసరికి వర్క్ చంద్రబాబు స్టార్ట్ అయింది. మొన్న పార్లమెంట్ లో ఆన్సర్ చూస్తే నాశనం చేసింది, పర్మనెంట్ డ్యామేజ్ చేసింది జగన్. ఇలాగ రాజశేఖర్ రెడ్డి పర్మనెంట్ డ్యామేజెస్ చేయాలి, కొనసాగించారు. స్కీమ్స్ ని అడ్రాలే. వ్యాపారం చేసుండొచ్చు కానీ స్కీమ్స్ కి అడ్రాలే. సో ఈ తేడా మనకు కనిపిస్తా ఉందని విషయం మనం అర్థం చేసుకోవాలి. ఈ ప్రధానమైన క్రెడిట్ ఎవరికి ఇస్తారు సార్? శంషాబాద్ ఎయిర్పోర్ట్ అక్కడే రావాలి అనే దాని విషయంలో శంషాబాద్ ఎయిర్పోర్ట్ చేసే ముందు టీం అంతా తిరిగింది. మీకు అర్థం కావాలి, ఇది ఏంటంటే సమస్యని అర్థం చేసుకుంటే దానికి సొల్యూషన్ వస్తుంది. అర్థం చేయకుండా నువ్వు దిగావనుకో ప్రాబ్లం. ఇప్పుడు అది ఎకనామిక్, ఇది ఇట్స్ అన్ ఎకనామిక్ యాక్టివిటీ. మనకి అప్పుడు 30.5% ఏవియేషన్ టర్బైన్ ఫ్యూల్ ట్యాక్స్ ఉండేది బేగంపేటలో. శంషాబాద్ వస్తే మనకి ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీ పెరుగుతుందని, ఈ అవకాశాలు ఇలా పెరుగుతాయని అప్పుడు అనుకుని వాట్ ఈస్ ద హర్డల్స్, దానికి మేజర్గా టాక్సేషన్. ఎందైతే ఎవరైనా వ్యాపారం చేస్తే 4 రూపాయలు సంపాదించాలని చూస్తూ ఉంటారు. ఇప్పుడు మీ ప్రెస్ తీసుకో, యువర్ అన్ ఎకనామిక్ యాక్టివిటీ బట్ యు హ్యావ్ అ సోషల్ ఆబ్జెక్టివ్. కీప్ పీపుల్ ఇన్ఫార్మ్, కరెక్ట్లీ ఇన్ఫార్మ్డ్. ఎవరైనా ఏదైనా చేశారనుకో, అండర్స్టాండింగ్ లోపించిందనుకో, అది పాయింట్అవుట్ చేస్తారు. సో లైక్ దాట్ చంద్రబాబు అది చేసేటప్పుడు 5%కి దింపారు. యాక్టివిటీ స్టార్ట్ అయింది, అడ్వాన్స్ స్టేజ్కి వెళ్ళిపోయింది. రాజశేఖర్ వచ్చారు. రాజశేఖర్కి పూర్తిగా అర్థం కాలేదు, 16% చేశాడు. 16% చేస్తే మన స్టేట్ డివిజన్ అయ్యేటప్పుడు ఏటీఎఫ్ ట్యాక్సెస్ 16%. మన దగ్గర ఏం చేసాము, ఇంకా ఇక్కడ ఆ ఏవియేషన్ యాక్టివిటీయే ఇంచుమించుగా ఎక్సెప్ట్ విశాఖపట్నం ఎక్కడ లేదు. విశాఖపట్నం కూడా అంతంత మాత్రమే. ఆ రోజు చేసేసి 1%కి దింపా. చంద్రబాబు గారు అప్పుడు అడిగారు, మేము 0 చేస్తే ఎలాగుంటుంది అంటే, యాజ్ అ ఫార్మర్ ఫైనాన్స్ మినిస్టర్ ఐ విల్ నెవర్ advise 0. Taxes are important. సో మనకి 165% గ్రోత్ ఇక్కడ వచ్చింది. సో కేటీఆర్ గారు అప్పుడు మా ఆఫీస్కి వచ్చాను. ఐ వాజ్ అన్ ఏవియేషన్ మినిస్టర్ అట్ దట్ టైం. నన్ను అడిగారు, ఏంటి ఆంధ్రాలో గ్రోత్ వచ్చింది, హైదరాబాద్ మళ్ళీ స్టాగ్నేట్ అయిందంటే చెప్పాను, రాజశేఖర్ రెడ్డి గారు అర్థం చేసుకోలేకపోయారు ఇది. ఓకే. సో దిస్ ఇస్ ద థింగ్.
అదే 5% వదిలేసి ఉంటే ఏవియేషన్లో హైదరాబాద్ వుడ్ బీన్ ద క్యాపిటల్, నాట్ బెంగళూరు. ఇస్ ఇట్? సో ఆయన వచ్చి మళ్ళీ 16% నుంచి 5%కి దింపారు. నన్ను అడిగారు ఏం దింపమంటారని. నేను అది చెప్పను, బికాజ్ ఐఎమ్ ఏవియేషన్ మినిస్టర్ నౌ. ఇట్స్ ఫర్ యూ టు వర్క్ ఇట్ అవుట్. ఎస్. ఫేవరెట్స్ ప్లే చేయడం మన కాదు. ఎస్. ఐ కెన్ ఓన్లీ టెల్ యూ వాట్ ఇట్ ఈస్. యా. మీరు ఆలోచించాలని వెళ్ళి 5% దింపేసరికి సెకండ్ స్పర్ట్గా ఇంకో స్పర్ట్గా వచ్చేస్తుంది. వారికి కనెక్టివిటీ ఎక్కడెక్కడో వెళ్ళిపోయింది. అంత ముందని కనెక్టివిటీ లేని వారణాసికి వచ్చేసింది. అలాగా యూ కెన్ సీ ద నంబర్ ఆఫ్ డెస్టినేషన్స్ Yes. ఎన్ని పెరిగాయి. నౌ ఇట్స్ గ్రోయింగ్ లైక్ ఎనీథింగ్, సార్. అండ్ దిస్ ఇదే ట్రెండ్ కంటిన్యూ అవుతే మీకు సస్టైనబుల్ యాక్టివిటీ వస్తుంది. Yeah. మాకు అది సంతోషం అవును. అది రావడం. సో అలాంటి యాక్టివిటీ రావాలంటే మీకు సస్టైన్డ్ యాక్టివిటీ కావాలి. ఎస్. సస్టైనెన్స్ అంటే అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ఎవరైనా వ్యాపారస్తులు, మేము ఆ రోజు చెప్పేవారు ఈ ఎయిర్ ఇండియా ప్రైవేటైజేషన్లో ఇదంతా, మీకు బక్రాలు లేవు మార్కెట్లో, మీరు ఎకనామిక్ ఇది ఇస్తేనే వస్తుంది, లేకపోతే రాదు. ఎస్. కాదు మేము ఇంత పర్సంటేజ్ ఇస్తాం, అది అయిపోయింది. అల్టిమేట్లీ యూ హ్యాడ్ టు గివ్ ఇట్ లైక్ దట్. Yes. యూ హ్యాడ్ టు మేక్ ఇట్ అన్ ఎకనామికలీ వైబుల్ థింగ్, లేకపోతే అవ్వదు. సార్, ఆ రోజు ప్రధానమైన మీ మినిస్ట్రీని విత్డ్రా చేసుకోవడానికి గల కారణం మీ స్పెషల్ స్టేటస్ ఆంధ్రప్రదేశ్కి ఇవ్వలేదు అని చెప్పేసి. స్పెషల్ స్టేటస్ ఇస్ వన్ యాంగిల్. Yeah. ఇప్పుడు ప్రధానంగా ఆ యాంగిల్లోనే మీరు రాజీనామా చేసినట్టుగా కనిపించింది. మేము ఆనాడు ఆ యాక్ట్ 18 అంశాలు, అది యాక్ట్. ఆ యాక్ట్ కాక అష్యూరెన్సెస్ లో ఈ స్పెషల్ స్టేటస్ Yes. ఉంది. ఎక్కడ అష్యూరెన్స్? రాజ్యసభలో. లోక్సభ పేపర్స్ ప్లేస్ లో వెళ్ళిపోయింది అది. బిఫోర్ గోయింగ్ టు దట్ టాపిక్, స్పెషల్ స్టేటస్ కోసం ఖచ్చితంగా టీడీపీ పోరాడిందా? పోరాడితే ఏ లెవెల్ ఆఫ్ పోరాటం జరిగింది? స్పెషల్ స్టేటస్ రాకపోవడం వల్ల ఆంధ్ర రాష్ట్రం ఏమన్నా లాస్ అయిందా? లేదు స్పెషల్ ప్యాకేజ్ అన్నారు, దానివల్ల ఏమైనా బాగుపడిందా? అప్పుడున్న చంద్రబాబు నాయుడు ఏమన్నా స్పెషల్ ప్యాకేజ్ తీసుకొచ్చాడా? ఇప్పుడున్న జగన్మోహన్ రెడ్డి స్పెషల్ స్టేటస్ మా ఊపిరి, తల వంచైనా మేము ఖచ్చితంగా స్పెషల్ స్టేటస్ కోసం పోరాడతామని చెప్పారు. సో ఈరోజు స్పెషల్ స్టేటస్ అనే ఊసైతే లేదు, కానీ వాస్తవ పరిస్థితులు ఏంటి సార్ అసలు? మీకు ఆ రోజు గవర్నమెంట్లో, ఎన్డీఏ గవర్నమెంట్లో మేమందరూ ఒక భాగం. తెలుగుదేశం పార్టీ ఒక భాగం. మేము ఆ ఇచ్చిన యాక్ట్లో ఆ 11 ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి, ఆ 18 దీంట్లో ప్రతిపాదనలు. సో ప్రతి చోట రాష్ట్ర ప్రభుత్వం చేయవలసిన ధర్మము, భూమి, రైతులు మళ్ళీ ఆ త్యాగం బుద్ధితో ఉన్నారు. ఆ రోజు అన్ని చోట్ల రైతులు వచ్చి ఇచ్చారు. ఆ 11 ఇన్స్టిట్యూషన్స్ ఇన్స్పెక్షన్స్ అయ్యాయి. ఓకే అనిన తర్వాత గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కంపౌండ్ వాల్స్ కూడా కట్టారు. ఇవన్నీ చేశారు. ఇప్పుడు ఆ 11 ఇన్స్టిట్యూషన్స్ ఏ ఒక్కటి పూర్తి కాలేదు, అది మనం గుర్తుంచుకోవాలి. అక్కడక్కడ కొన్ని స్టార్ట్ అయ్యాయి. వారు ఏంటంటే ఇంతవరకు ఏది ఒకటి కూడా పూర్తి కాలేదు. ఇప్పుడు 10 సంవత్సరాల వరకు అది స్పెషల్ కన్సెషన్, అది ఆంధ్రప్రదేశ్కి. ఇప్పుడు స్పెషల్ స్టేటస్ మేము ఇవ్వలేము, ఈక్వలెంట్ టు స్పెషల్ స్టేటస్ మేము మీకు కలిగించుతాము, ఒక ప్యాకేజ్ ఇస్తామని ఆనాడు ఆర్థిక శాఖ మంత్రి జైట్లీ గారు ఆయన ప్రెస్కి చెప్పారు. మేమందరూ ఉన్నాం అక్కడ. ఆయన చెప్పిన తర్వాత ఓ సంవత్సరం ఆగితే ఇంకా వాట్ ఈస్ ద ఈక్వలెంట్ చెప్పర్లే, అక్కడ సైలెంట్ అయిపోయారు. దట్ ఈస్ వన్ యాంగిల్. ఇప్పుడు 10 సంవత్సరాలు దాటి ఒక్క నిమిషం కూడా దాటిన తర్వాత ఎవరు ప్రభుత్వం? ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు తెలుసు, మంచి తెలుసు, కాంగ్రెస్లో వచ్చారు. కానీ ఎవరున్నా, బీఆర్ఎస్ ఉన్నా ఇంకోరున్నా, మన పిల్లలకి ఆ ఇన్స్టిట్యూషన్స్లో ఒక నిమిషం దాటి అవకాశం వస్తుందని నేనైతే అనుకోను. ఇప్పుడు దే హ్యాడ్ టు గివ్ సర్టన్ థింగ్స్ టు ఆంధ్ర, దే హ్యాడ్ టు టేక్ సర్టన్ థింగ్స్ ఫ్రమ్ ఆంధ్ర. ఇప్పుడు గివింగ్ ఏమి రాలే, టేకింగ్ అయిపోయింది. మన ప్రాపర్టీస్ అన్నీ టేకప్ అయిపోయాయి. సో అది జగన్ గారు చెప్పేశారు ఆయన వచ్చిన తర్వాత, మీరు వాడటం లేదని. ఇప్పుడు అమరావతి రైతులు, అమరావతిలో ఏముండేది ఆ రోజు? అసలు అసెంబ్లీ కట్టావు,
దిస్ థింగ్ హైకోర్ట్స్ కట్టావు, Judiciary సెక్రటేరియట్ కట్టావు, అక్కడే కదా అన్ని కట్టాలి. Hmm. అది కట్టడం ఆపారు కానీ Hmm. మీరు వచ్చాక, లేకపోతే ఆ హౌసింగ్ ఇదంతా లెవెల్లో అయిపోయేది. Hmm. అక్కడ కూడా పర్మనెంట్ డ్యామేజెస్ చేయడానికి కొన్ని రోడ్స్ కూడా తవ్వేశారని విషయము Hmm. మేము ప్రెస్లో ఆ ఫోటోలు కూడా చూసాం. సో ఇట్స్ అ డిఫరెంట్ థింగ్. ఇప్పుడు మీరు పర్మనెంట్ డ్యామేజెస్ చేసుకుంటా వెళ్తే ఏం వస్తుంది రాష్ట్రానికి అని, దట్స్ ద ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. Yes. ఇప్పుడు ఇంతవరకు ఏం వచ్చింది రాష్ట్రానికి? మీరు మెడ వంచి తెస్తారన్నారు అన్ని. Hmm. ఎవరు మెడ వంచారు, ఎక్కడ ఏం తెచ్చారో ఆ ఫస్ట్ మీటింగ్ వారికి మెజారిటీ వచ్చేసిందని మేము అడగలేమని మీరే స్టేట్మెంట్ ఇచ్చారు. Hmm. దిస్ ఇస్ ద బిగ్గెస్ట్ ప్రాబ్లం. Yes. ఇప్పుడు ఏమంటున్నారు, అసలు ఎవరికి మెజారిటీ రాకుండా ఉంటేనే మన మాట చల్తుంది అని. అంటే భారతదేశం నాశనం అవ్వాలని మీరు అనుకుంటున్నారా? Hmm. భారతదేశంలో మనకి రాజకీయ స్టెబిలిటీ కూడా కావాలి కదా. True. మేము నేషనల్ పార్టీ కాకపోవచ్చు, మేము రీజనల్ పార్టీ ఫెడరల్ కాన్సెప్ట్లో మనం పని చేయాలని అనుకుంటాం. సర్కారీ కమిషన్ అన్నగారు పెట్టించారు, ఎన్టీ రామారావు గారు. Hmm. మనం యాక్సెప్ట్ చేసాం, ఏమేమి యాక్సెప్ట్ చేసాం అన్నీ ఆ రోజు క్లియర్గా చెప్పాం. Hmm. మీరు అవన్నిటికీ వెనకైపోతా ఉంటే ఇంకా ఏదైనా అర్థం పదం ఉందా? మీరు ఏంటంటే మనం కూడా ఈ దేశంలో భాగస్వామి. ఇప్పుడు మీరు స్పెషల్ స్టేటస్ అంటున్నారు, ఇంకా ఏ రాష్ట్రం ఒప్పుకుంటుందండి ఆఫ్టర్ ద 10th ఇయర్? ఆఫ్టర్ ద 10th ఇయర్ ఏ రాష్ట్రం ఒప్పుకుంటుంది? హూ స్టాప్ యూ ఫ్రమ్ ఇంప్లిమెంటింగ్ ఇట్? మనకి వీ హ్యావ్ టు అండర్స్టాండ్ దీస్ థింగ్స్ వెరీ క్లియర్లీ. ఇప్పుడు పోలవరం ప్రాజెక్ట్కి వచ్చేసరికి బాబు గారు అయితే అక్కడ స్టోన్ లే చేశారు. కేంద్రం ఇచ్చే నిధులతోనే కడతాను అని చెప్పేసి అని అన్నారు. వీళ్ళు సొంత నిధులతో కడతాం అని చెప్పారు. కేంద్రం ఇంకా మేము ఇచ్చేది లేదు, రాష్ట్రంలో ఉన్న సొంత నిధులతోనే కట్టాలి అని చెప్తున్నారు. జగన్మోహన్ రెడ్డి మాత్రం చెప్పేది మాత్రం ఇంకొకలా ఉంది. అసలు పోలవరం గురించి ఎప్పటికీ కంప్లీట్ అవుతుంది? గతంలో మీ ప్రభుత్వం కూడా ఉంది టీడీపీ, ఇప్పుడు ఈ 4 సంవత్సరాలు వైఎస్ఆర్సీపీ కూడా ఉంది. సో క్లుప్తంగా చెప్పాలంటే ఎవరి లోపాలు ఉన్నాయి కాళేశ్వరం విషయానికి వస్తే? మీకు పోలవరం ఇస్ వన్ థింగ్, కాళేశ్వరం ఇస్ అనదర్ థింగ్. లెట్స్ నాట్ కన్ఫ్యూజ్ దీస్ టూ. ఇప్పుడు మేము చిన్నప్పటి నుంచి పోలవరం వింటా వచ్చాం. మా ఏరియాస్ కొంచెం ఎఫెక్ట్ అవుతాయి. దానివల్ల గోదావరి వాటర్స్ ఆర్ కేపబుల్ ఆఫ్ రీచింగ్ ద నార్త్ కోస్టల్ డిస్ట్రిక్ట్స్. మనకి నదులు అనుసంధానం చేసేటప్పుడు చాలా పనికి వస్తాయి. సో ఎనీవే దట్స్ అ డిఫరెంట్ మ్యాటర్ నౌ. ఇప్పుడు పోలవరం అనేసరికి మన తెలుగుదేశం ప్రభుత్వం రాష్ట్రంలో ఉన్నప్పుడు 70% కంప్లీట్ అయింది. కారణం ఎందుకు సార్? ఆల్రెడీ పోలవరం కడతా ఉంది ఒక కంపెనీ, ఆల్రెడీ దాన్ని రివర్స్ టెండరింగ్లో తీసుకురావడానికి పోలవరంకి ప్రధానంగా రివర్స్ టెండరింగ్ ఎందుకు జరిగింది ఒకటి. రెండోది 70% ఆల్రెడీ ఫినిష్ అయిన ప్రాజెక్ట్ని మళ్ళీ అంత హోల్డ్ చేసి ఈ 4 years టైం పాస్ అయిపోవడానికి గల కారణాలు ఏంటి? అది జగన్ గారిని అడిగితే బెటర్. అట్లీస్ట్ ఆయన పబ్లిక్ స్టేట్మెంట్ ఏంటి ఇస్తారో చూడాలి. కానీ పార్లమెంట్ ఆన్సర్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా క్లారిటీతో ఇచ్చారు అప్పుడు. డోంట్ స్టాప్. ఇప్పుడు మీకు సేఫ్ స్టేజ్లో ఉన్న ఇవి మనకి మిగతా డ్యామేజెస్ అయ్యాయి 4 సంవత్సరాలు. ఆ డ్యామేజెస్ మనం పే చేయాలి. ఎందుకు కేంద్ర ప్రభుత్వం ఏజెంట్గా రాష్ట్ర ప్రభుత్వాన్ని నియమించారు? అంటే ఓపెన్గా మీరు ఏజెంట్ అని చెప్తున్నారా జగన్ని కేంద్ర ప్రభుత్వానికి? ఎజెండా కాదు, ఏజెంట్ అంటున్నారు చంద్రబాబు. స్టేట్ జగన్ గారిని మీరు ఏజెంట్ అంటున్నారు. స్టేట్ గవర్నమెంట్ ఇస్ ద ఏజెంట్ టు ఇంప్లిమెంట్ పోలవరం స్కీమ్. లేకపోతే వార్ టెండర్స్ వేరేగా పిలుస్తారు. ఇప్పుడు స్టేట్ ని ఎందుకు నియమించారు ఆ రోజు? ఎందైతే ఏదైనా 500-600 crore 1000 crore ఉంటే ఇలాగా వర్క్ ఆపకుండా వీళ్ళు ఆగుతారు, మనం రీఇంబర్స్ చేయవచ్చని ఆ థింకింగ్తో చేశారు. లేకపోతే మీకు 70% అయ్యేదే కాదు. ఈయనకి ఇష్టం లేదు, ఆపేసి కూర్చున్నాడు, కాస్ట్ పెంచాడు. నేను ఆదా చేస్తున్నానని ప్రకటిస్తూ కాస్ట్ పెంచాడు, అసలు వర్కే పూర్తిగా ఆపేశారు. ఒక పక్క రాష్ట్రంలో ఎలా ఉందంటే సార్, సొంత చెల్లెలే వచ్చి ఆయనను విమర్శించడం, షర్మిల ఎంట్రీ కాంగ్రెస్ తో అవ్వటం, ఏ రకంగా చూడొచ్చు ఈ రాజకీయాలు? చాలా గమ్మత్తుగా ఉంది. వాట్ డస్ షర్మిల స్టాండ్ ఫర్? వాట్ డస్ రాజశేఖర్ స్టాండ్ ఫర్? వాట్ డస్ జగన్ స్టాండ్ ఫర్?
షర్మిల జగన్ కంటే బెటర్ గవర్నమెంట్ ఇచ్చే పరిస్థితి ఉందా? నమ్ముతారా ఎవరైనా? దే ఆర్ డిఫరెంట్ థింగ్స్. వారి ఏంటి పొలిటికల్గా చూస్తే ఈరోజు జగన్తో ఉన్న వాళ్ళు అసలు జగన్తోనే రాజకీయం స్టార్ట్ చేస్తారా? అంత ముందు ఉన్నారా? అంత ముందర ఉండేవాళ్ళు ఏ పార్టీలో ఉండేవారు? వారందరికీ ఘర్ వాపసి అని రప్పించడానికి ఒక ప్లాన్ మనీ ఉంది. యు ఆర్ ఎంటైటిల్డ్ ఫర్ పొలిటికల్ ప్లాన్. పీపుల్ ఆర్ ఎంటైటిల్డ్ టు సీ ఇట్. ఇలాగ ఉంది అని వారు చూస్తారు, వారు నిర్ణయం తీసుకుంటారు. ఏ జగన్ గారు ఇక్కడ రాలేదు కదా, పుట్టలేదు కదా. ఇఫ్ యు లుక్ ఎట్ ఇట్, చాలా మంది రాజకీయ నాయకులు అధికారంలో ఉన్న వాళ్ళు, అధికారంలో లేని వాళ్ళు ఇప్పుడు జైలుకి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు స్వాతంత్రం ముందన మహాత్మా గాంధీ క్లాసిక్ ఎగ్జాంపుల్. దొంగతనం ఛార్జ్ పైన వెళ్ళారా? అది ఒక పక్క నుంచి. ఆ స్వాతంత్రం వచ్చిన తర్వాత జయప్రకాష్ నారాయణ జైలుకి వెళ్ళారు, అంతే కదా. ఓకే, మాజీ ప్రధానమంత్రులు తీసుకో. స్వతంత్రం తర్వాత వాజ్పేయి వెళ్ళారు, మొరార్జీ దేశాయ్ వెళ్ళారు, చంద్రశేఖర్ వెళ్ళారు. వీరందరూ ప్రధానమంత్రులు అయ్యారు. దొంగతనం ఛార్జ్ పై వెళ్ళారా? బెయిల్ పై బయట వచ్చారా? వాట్ ఆర్ వి టాకింగ్? మనము ఒక దొంగ గారిని తీసుకొచ్చి పడేసాం ఎక్కడ? ముఖ్యమంత్రి స్థాయిలో. కానీ ప్రధానంగా మీ గురించి చెప్తారు ఏంటంటే, అశోక్ గజపతి రాజు గారే జగన్మోహన్ రెడ్డి గారి మీద కేసులు పెట్టారు. ఆ కేసుల వల్ల ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారి మీద, మీ మీద కక్షపూరితంగా కొన్ని కేసులు మళ్ళీ మీ మీద తవ్వుతున్నారని వినిపిస్తాను. తవ్వుతున్నారు ఎప్పుడో. మీరు జగన్మోహన్ రెడ్డి గారి మీద వేసినటువంటి కేసుల్లో ఏ మేరకు సక్సెస్ అయ్యారు? చూడు, నేను జగన్మోహన్ రెడ్డి పైన కేసు పెట్టలేదు. నేను అధికారంలో లేను. ఆనాడు ఎవరు అధికారంలో ఉన్నారు? చంద్రబాబు కూడా లేరు. ఏంటయిందంటే సింపుల్ థింగ్, షెల్ కంపెనీస్ పెట్టారు. ఇదంతా రిపోర్ట్ అయింది. రిపోర్ట్ అయ్యి ఏమైంది? ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు నోటీస్ ఇచ్చారు, అంతే కదా. మేము ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసరా? లేకపోతే ఇన్కమ్ ట్యాక్స్ లో పని ప్రధానంగా ఎందుకు వినిపిస్తుంది? జగన్మోహన్ రెడ్డి గారి మీద అశోక్ గజపతి రాజు గారి కేసులు పెట్టారు. అండర్స్టాండ్ దట్. ఇప్పుడు అవన్నీ బయటపడ్డాయి. బయటపడితే ఏమన్నారు? దిస్ ఇస్ డాక్యుమెంటెడ్ ప్రూఫ్. ఏమంటారు? మేమందరూ ఆ ప్రతిపక్షంలో ఉన్నాం. ఎర్రన్ నాయుడు, నేను, రాజశేఖర్, కర్రూలైనా మేము ముగ్గురే కదూ వెళ్ళాం కోర్టుకు వెళ్ళి ఏమన్నాం? కోర్టులో మా ప్రార్థన ఏంటి? చట్టాన్ని అమలు చెయ్యండి నాయనా అని. డోంట్ ప్లే ఫేవరెట్స్, అంతే అన్నాం. మాకు జగన్ పైన కోపం ఎందుకు? రాజశేఖర్ రెడ్డి, నేను, చంద్రబాబు నాయుడు, వెంకయ్య నాయుడు, మేమందరూ మా రాజకీయ జీవితాలే 1978లో స్టార్ట్ అయింది. ఎవరైనా పిల్లలు ఉంటే వి విష్ దెమ్ వెల్. బయట వస్తే సంతోషం, ప్రజలకు పనికి వస్తే మరీ సంతోషం. కానీ ప్రజలకి లూటీ చేయడం మంచి పద్ధతి కాదు. అదే అంటున్నాం. మేమేం స్టేట్మెంట్లు ఇవ్వలేదే, చట్టాన్ని అమలు చేయమన్నాం. మేము అధికారంలో కూడా లేము. చట్టాలు అమలైనాయి మరి? అయ్యాయి అంటే గమ్మత్తుగా అయ్యాయి. ఏ రకంగా అంటారు? వారు ఇది పెట్టారు, ఎంక్వైరీ చేశారు, డాక్యుమెంటరీ ప్రూఫ్ ఉంది, తీసుకున్నారు. 16 నెలలు జైల్లో ఉన్నారు. బెయిల్ పై బయట వచ్చారు. బెయిల్ పై వచ్చి వారానికి ఒక సంతకం పెట్టవలసి వచ్చేది. ఇప్పుడు ముఖ్యమంత్రిగా అయ్యి నియరింగ్ 5 years ఏం సాధించాము? ఆ సంతకం బెడద నుంచి జగన్ గారిని తప్పించాం, అంతే కదా. ప్రజలందరూ కలిసి సాధించేది ఏంటి? ఒక దొంగ వారానికి వెళ్ళి సంతకం పెట్టకుండా ఉంటే అవకాశం, అంతే కదా సాధించింది. జైల్లో పడేసి ఎంక్వైరీ చేయకుండా ఇదంతా మనం వి డోంట్ ఎంక్వైరీస్ దట్. అయితే ఇప్పుడు ప్రధానంగా వైఎస్ఆర్సీపీ జగన్మోహన్ రెడ్డి వాళ్ళ సైడ్ నుంచి వినిపిస్తున్న మాట ఏంటంటే, ఏ కేసు కూడా ప్రూవ్ కాలేదు నా మీద, అయితే ఆ కేసు ఎలిగేషన్స్ మాత్రమే చేశారు. ఫినిష్ చేసి ఎందుకు డిలే అవుతుందంటారు మరి? అది అధికారంలో ఉన్న వాళ్ళు చెప్పాలి. సింపుల్ గా ఇది చూస్తే ఈ కేసు టైం ఎందుకు అడుగుతా ఉన్నా? ఆ టైం అడిగేవాడు చెప్పాలా? ఇప్పుడు నువ్వు అంత నీతి నిజాయితీ ఉంటే నువ్వు ఫినిష్ చేసేస్తావు కేసు, నో ప్రాబ్లం. అలా చూసినట్లయితే మొన్న చంద్రబాబు నాయుడు గారి అరెస్ట్
ఆయన జీవితంలో మచ్చ తెచ్చే విధంగా ఉందా, లేకపోతే ఆయన అరెస్ట్ అయ్యారు ఏకంగా జైల్లో ఉండి 15-20 రోజులు జైల్లో ఉన్నాడు. 52 రోజులు ఉన్నారు. 52 రోజుల జైలు జీవితం ఆయనకి మచ్చ తెచ్చే విధంగా ఉందా ఆ అరెస్ట్? రేపు రాబోయే రోజుల్లో చంద్రబాబు నాయుడు గారి ఈ అరెస్ట్ని మన ఆంధ్ర రాష్ట్రంలో ఏ రకంగా చూపించబడుతుంది? చూడు, ఎవరైనా అరెస్ట్ అవుతే ఫండమెంటల్ రైట్స్ ఉంటాయి. జగన్ గారికి 10 రోజులు కూడా జైల్లో ఆరోపణలు లేకుండా ఉంచలేదు. చంద్రబాబుకి 52 రోజుల తర్వాత వారి కోర్ట్ ఫైలింగ్ ఏంటి? మా దగ్గర రుజువులు ఉన్నాయి, మీకు అప్పగించడానికి మాకు టైం కావాలి, ఇంకా 52 రోజులు చాలే, టైం ఇంకా పొడిగించండి, అంతవరకు రిలీజ్ చేయకండి అని. అదే కదా వాదన. రిలీజ్ అయిన సరిగ్గా సుప్రీంకోర్టు కూడా అపీల్ చేశారు. సేమ్ థింగ్ ఈరోజు మనకి నిన్న రష్యన్ లీడర్ ఆఫ్ ఆపోజిషన్ ని జైల్లో చంపారు కదా, 47-year-old. అదే కదా ట్రై చేస్తారు చంద్రబాబుతో. జైల్లో ఉన్నాడు చంద్రబాబు నాయుడు మీద దాడి చేయాలని చూసారా? శుభ్రంగా ఇంకా ఏంటి దాంట్లో ఓపెన్ అది. ఏ రకంగా అంటారు? అయ్యా, ఆయన లీడర్ ఆఫ్ ఆపోజిషన్, లీడర్ ఆఫ్ ఆపోజిషన్ క్యాబినెట్ ర్యాంక్ మనిషి, ఏ ఛార్జ్ ఏం లేదు. నువ్వు ఆయన అలాగే ఎండ్లో కూర్చోపెడతావా మంత్రుల్ని? కూలింగ్ బాక్స్ కూడా కావాలంటే కోర్టే ఇవ్వాలి పర్మిషన్. మీరు జైలు చేశారు మనిషిని, బాగానే ఉంది. జైలు చేసి ఏం చేశారు? ఫస్ట్ రాజమండ్రి జైలు తీసుకెళ్లి డాక్టర్ని లీవ్ పెట్టేయమన్నారు. సూపరింటెండెంట్ లీవ్ వెళ్ళిపోయారు. ప్రైవేట్ డాక్టర్ లేరు. ఆయనకి మందులు కావాలంటే నువ్వు డాక్టర్కి చేస్తావా? ఎలర్జీస్ వచ్చి మనకి స్నేహలత రెడ్డి ఎమర్జెన్సీలో చచ్చిపోలేదా ఆ కార్టిసాన్ దీంట్లో? సో సేమ్ అలాంటిది అంటారు. నేను అలాగే నమ్ముతాను. మళ్ళీ మీరు సిగ్గు విడిచి నువ్వు బయట వచ్చి ఆయన డాక్టర్ మందులు తీసుకోవటం లేదని మీరే అన్నారు. ఇప్పుడు నా హైట్ చంద్రబాబు హైట్ సేమ్ కదా. నేను 90 kgs బరువు. ఆయనకి బరువు తీసుకోవడానికి ఇన్ని రోజులు పట్టింది. ఆఖరి దశ జైల్లో 60 kgs ఉంటే నువ్వు వెయిట్ పెరిగిందని నువ్వు ఎలాగ స్టేట్మెంట్ ఇచ్చా? ఏం అర్థం చేసుకోమంటారు? రాజు గారు, ప్రధానంగా మీరు జనతా పార్టీలో ఉన్నప్పుడు గెలిచారు కూడా. స్టార్టింగ్ మీరు ఎప్పుడైతే అడుగు పెట్టారో జనతా పార్టీలో గెలిచారు. అన్నగారు ఎన్టీఆర్ గారి విధానాలు కొన్ని నచ్చి, అంటే ఆ రోజు ప్రధానంగా ఇద్దరు ఎమ్మెల్యేలు పార్టీ మారకుండానే జాయిన్ అవుతున్నారని విభేదించారు. అదే రోజు పార్టీ మీటింగ్లో ఎన్టీ రామారావు గారు మీరు వేరే పార్టీ జెండా మీద గెలిచారు, మీరు అలా రాకుండా మంచిది కాదు అని అన్నప్పుడు తిరిగి ఆ ఇద్దరు ఎమ్మెల్యేలు తిరిగి రాలేదంట. ముగ్గురు. సో అది భాస్కరరావు గారు ఒకరే వచ్చారు. సో ప్రధానంగా ఈ మన అన్నగారి ఎన్టీ రామారావు గారి పార్టీ అలాంటిది కాదు, మంచి పార్టీ అనుకొని ఆయన సిద్ధాంతాల పరంగా బాగా నచ్చి వచ్చారు. కానీ ఒక పక్క చంద్రబాబు నాయుడు గారు టీడీపీని కంప్లీట్గా లీడ్ చేశారు. గతంలో ఎన్టీ రామారావు గారు ఆ పార్టీని లీడ్ చేస్తున్నప్పుడు మీరు అన్నగారితో లించున్నారా, చంద్రబాబు గారితో లించున్నారా అంటే చంద్రబాబు నాయుడు గారితోనే లించున్నారు. కారణం తెలుసుకోవచ్చు. చూడు, సింపుల్ థింగ్, మీరు ఫెడరల్ స్ట్రక్చర్ కోసం స్టార్ట్ చేశారు పార్టీ. మీరు చెప్పింది తెలుగు వాళ్ళ కోసం స్టార్ట్ చేశారు. ఎన్టీ రామారావు గారు ఈ రోజు వరకు ఆ యాంగిల్స్లోనే పని చేస్తూ వస్తుంది. ఫెడరలిజం కోసం, దీనికోసం, అంతే కదా పని. మనం కంటిన్యూ చేయాలి. కొందరు రాజకీయంగా హైజాక్ చేయడానికి ప్రయత్నిస్తారు. ఇప్పుడు నింద కూడా అక్కర్లేదు. వారు ఎవరెవరు ఎక్కడెక్కడ ఉన్నారో అందరికీ తెలుసు, మీకు కూడా తెలుసు. ఇంకా ఎందుకు అవన్నీ? ఇది ముందు తీసుకెళ్ళాలి. అంటే ఆ రోజు ప్రధానంగా సింపుల్ థింగ్, థర్డ్ టైం ఎమ్మెల్యే అయ్యేటప్పుడు ఎన్టీఆర్ గారు నాకు మంత్రి బాధ్యతలు అప్పచెప్పారు. March 9th అనుకుంటాను, ఇన్సూరెన్స్గా ఆ సంవత్సరంలో. మరుసటి రోజు నుంచి మాకు విజిటర్స్ కొంత మారారు. సఫారీ సూట్స్, బ్రీఫ్ కేసెస్ పట్టుకుని మినిస్టర్స్ అందరు వచ్చారు, వ్యక్తులు. ఇది మారింది. విజిటర్స్ కొంచెం ఎక్కువైపోయారు. వారు ఏంటిది అని నాకు అనిపించింది. నేను ఎన్టీఆర్ గారికి వెళ్ళి అడిగాను, మా కామన్ థ్రెడ్ కనిపిస్తూ ఉంది, మీరు అడిగిన దానికి పన్నుల్లో ఒక స్టే అడుగుతున్నారు అందరూ, మీ అడ్వైస్ కావాలన్నారు. ఆయన ఒకటే అన్నారు,
డోంట్ గివ్ అ స్టే టు ఎనీబడి. నాకేంటో మీరు అడిగితే నేను ఏం చేయాలి, నేను అడగను అన్నారు. అలాగే మా రిలేషన్షిప్ అలాగే నడుస్తుంది. ఎన్టీఆర్ గారు ఇది దీనికి స్టే ఇవ్వమని దానికి ఇది చేయమని 10 మంది తిరుగుతారు. నథింగ్ డూయింగ్. మీరు చివరి క్షణంలో ఎన్టీ రామారావు గారి పక్షాన నిలబడ్డారా? చంద్రబాబు నాయుడు గారి స్టాండ్ తీసుకున్న తర్వాత మేము అటే continue అయిపోయారా? తెలుగుదేశం పక్షాన నిలబడ్డాం. తెలుగుదేశం ఇంకా చంద్రబాబు నాయుడు గారి చేతిలోకి వెళ్ళిపోయింది అప్పటికి. చూడు, తెలుగుదేశం పార్టీకి ఒక నియమావళి ఉంది. 1989లో పీపుల్స్ రిప్రజెంటేషన్ యాక్ట్ మార్చేటప్పుడు ప్రతి రాజకీయ పార్టీకి తన నియమావళి ఎలక్షన్ కమిషన్ ముందని ఫైల్ చేయాలి. Yes. వాట్ ఈస్ ద పార్టీ అనేది వారు అక్కడ డిఫైన్ చేయాలి. About the party, we need to submit them. వాట్ ఈస్ ద పార్టీ, హౌ ఇస్ యువర్ ఎలక్షన్స్, వాట్ ఈస్ వాట్ ఈస్ ద పీరియాడిసిటీ. ఎప్పుడు తెలుగుదేశం పార్టీకి ఎలక్షన్ కమిషన్ నోటీస్ రాలే. అప్హోల్డ్ యువర్ కాన్స్టిట్యూషన్. మీ కాన్స్టిట్యూషన్ లో మార్పు చేయాలంటే మీకు ఆ అధికారం ఉంది. ఇప్పుడు మార్పు చేయలేంది ఏంటి? రిలీజన్. దానికి అమెండింగ్ మెకానిజమ్స్ ఉండవు. రాజ్యాంగానికి ఉంది, మళ్ళీ పార్లమెంట్ ఉంది, చట్టాలు ఉన్నాయి, శాసనసభకు ఉంది. సో వాట్ హ్యావ్ గాట్ యు గాట్ అమెండింగ్ పవర్స్, వాట్ యు డోంట్ హ్యావ్ అమెండింగ్ పవర్స్. దీంట్లో క్లారిటీ ఉండాలి. ఇప్పుడు అదర్వైజ్ మీరు అడిగిన దానికి కూడా సెన్స్ ఉండదు. సో వీ హ్యావ్ టు కీప్ దట్ ఇన్ మైండ్. అది ఇంపార్టెంట్. సార్, ప్రధానంగా చెప్పాలంటే చంద్రబాబు నాయుడు గారితో మీ అనుబంధం మొదలుపెట్టిన తర్వాత గతంలో కూడా ఆయనతో పాటు ఉన్నప్పుడు కూడా మీరు ఫైనాన్స్ మినిస్టర్గా చేశారు, టాక్సేషన్ మినిస్టర్గా చేశారు, రెవెన్యూలో చేశారు, ఏవియేషన్ మినిస్ట్రీ, సెంట్రల్ మినిస్టర్గా చేశారు. ఏ మినిస్ట్రీ బాగా మిమ్మల్ని సాటిస్ఫై చేసింది? ఎక్కడ మీ రోల్ చాలా ఖచ్చితంగా యూజ్ చేసుకోగలిగారు? మాకేంటంటే ఎక్కువగా రెగ్యులేటరీ రోల్స్ వచ్చాయి, ఎక్స్పెండిచర్ రోల్స్ రాలే. సో ఆ రెగ్యులేషన్, ఫినాన్షియల్గా టాక్సింగ్ రోల్స్, సో అవి యూ హ్యావ్ టు ప్లే ఇట్. యూ ప్లేడ్ ఇట్. మనలో మనం ఉండేది, మన సజెషన్స్ ఇచ్చేది అంతా కూడా ఆ రాష్ట్రాలకు పనికి వచ్చింది సజెషన్స్. అంటే మీ ఇన్ఫ్లుయెన్స్ రాష్ట్రంలో మినిస్టర్ గా ఉన్నప్పుడు యూజ్ అయ్యేదేమో, ఎందుకంటే మీ పార్టీ ఉంటుంది. ఎందుకు మనకి కేంద్రంలో ఉన్నప్పుడు అబ్బో, కేంద్రంలో ఇప్పుడు ఈ గవర్నమెంట్ మేము బయట వచ్చేసాం కదా, ఉడాన్ స్కీమ్ సక్సెస్ అంటున్నారా? ఎందుకు అంటున్నారు? హూ ఫార్ములేటెడ్ ఉడాన్ స్కీమ్? మనము మనకి ఏంటంటే లెట్ us నాట్ నిట్ పిక్ ఇదంతా. మీకు ఓ రోల్ ఉంది, ఆ రోల్ ప్లే చేయాలి. నా వల్లే ఇది వచ్చింది, నేను లేకపోతే ఇలాగ రాదని కాదు కదా. ఇప్పుడు ఇన్యాక్టివ్ ఎయిర్పోర్ట్స్ యాక్టివ్ అయ్యాయి, నా వల్లే వచ్చింది అనుకుంటే యూఆర్ అ ఫూల్. ఇట్స్ అ టీమ్ వర్క్. టీమ్ లో ఒక భాగము. టీమ్ లీడర్స్ కి కొంచెం ఎక్కువ భాగం ఉంటుంది. టీమ్ లో ఉన్న వాళ్ళు అందరూ కాంట్రిబ్యూట్ చేస్తారు. మీ సక్సెసెస్ అన్ని టీమ్ వర్కే. ఆ టీమ్స్ ని వర్కబుల్ టీమ్స్ గా ఉంచుకోవడం మన అందరి ధర్మం. సార్, ప్రధానంగా విజయనగరం అనగానే చాలా బాగా చెప్పే విషయం ఏంటంటే, మీ నాన్నగారు విజయరాజా గారు కావచ్చు, లేకపోతే మీరు కావచ్చు, గతంలో కూడా లిటరసీ మీదనే ఎక్కువ పనిచేశారు. చదువు చెప్పించాలి, విద్య అనే దాని మీద ఎక్కువగా ఫోకస్ చేశారు. గతంలో కోరుకొండకు సంబంధించిన ఒక ల్యాండ్ని 1000 acresని మీరు తీసుకొని గవర్నమెంట్కి డొనేట్ చేసినట్టు కూడా వినిపించింది. ప్రధానంగా విద్య గురించి అంత ఫోకస్ చేయాలని గత 100-150 years బ్యాక్ నుండే ఎందుకు దాని మీద అంత ఎక్కువ ఫోకస్ చేయాల్సి వచ్చింది? చూడు, మీకు విద్య అనేసరికి ఇండివిజువల్ ఎంపవర్మెంట్. ఇప్పుడు ఫ్యాక్ట్స్లో కొంత ప్రాబ్లం. కోరుకొండ సైనిక్ స్కూల్ 1000 acres కాదు, 275 acres. ఓకే, ఏం చేస్తావు ఆ ఎడ్యుకేషన్తో? వాల్యూ స్ట్రక్చర్. ఇప్పుడు ఒసామా బిన్ లాదెన్ పేరు విన్నారా? ఆయన ప్రపంచానికి ఎయిర్ క్రాఫ్ట్ యాజ్ అ వెపన్ ఎలాగ వాడాలి చూపించాడు. ఇంత ముందు వెపన్ క్యారీ చేసేది ఎయిర్ క్రాఫ్ట్ అని అందరూ అనుకునేవారు. సో హౌ హీ యూజ్డ్ హిస్ ఎడ్యుకేషన్ ఆ డెమాన్స్ట్రేట్ చేశారు. ఇప్పుడు మానవ హితంలో మీరు ఆ ఇండివిజువల్ ఎంపవర్మెంట్ని వినియోగించుకోవాలి. ఎంపవర్మెంట్ లేకపోతే మీరు చేయలేరు. ఇప్పుడు మన స్వతంత్రం వచ్చిన తర్వాత అందరు వారు వచ్చారు, థింకింగ్ పీపుల్ అందరు కలిసి ఎడ్యుకేషన్ పై ఒక స్ట్రెస్ ఇచ్చారు. ఇప్పుడు ప్రైమరీ ఎడ్యుకేషన్, ప్రైమరీ హెల్త్, ఈ రెండు ఏ ప్రజాస్వామిక వ్యవస్థ తీసుకుంటే ఇట్స్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద స్టేట్. మన దగ్గర వచ్చేసరికి ఇప్పుడు రివర్స్ గేర్ నడుస్తుంది.
ప్రైమరీ ఎడ్యుకేషన్ కానీ ప్రైమరీ హెల్త్ కానీ. జగన్ గవర్నమెంట్ కూడా ఎక్కువగా ఎడ్యుకేషన్ మీదనే ఫోకస్ చేసినట్టు అనిపిస్తుంది. అందుకోసం ఎక్కువ అంటే ఏంటి అర్థం, మీ గవర్నమెంట్ స్కూల్స్ లో ఎన్రోల్మెంట్ 1 year 6,50,000, 1 academic year తగ్గింది స్ట్రెంగ్త్ ఆఫ్ చిల్డ్రన్. ఎక్కడ జాయిన్ అయినట్టు మరి వీళ్ళంతా? నువ్వు స్కూల్సే ఎత్తేస్తే ఇప్పుడు గొడవ ఏంటి, అష్యూరెన్సెస్ ఏంటి? ఒక్కరు కూడా తగ్గర కదూ స్కూల్ ఎత్తేసినా అని జగన్ ఇచ్చారు, ఎడ్యుకేషన్ మినిస్టర్ ఇచ్చారు. సెకండ్ ఇయర్ 4 lakh తగ్గిపోయారు. ఇలాగుంటే మన భారతదేశంలో ఇంకా 5 సంవత్సరాలు పోని ఒకటే రాష్ట్రం ఉంటుంది, నిరక్షరాస్యత ఉన్న రాష్ట్రం మన ఆంధ్రప్రదేశ్. ఇది పర్మనెంట్ డ్యామేజెస్, అంత పర్మనెంట్ డ్యామేజెసే. పోలవరం పర్మనెంట్ డ్యామేజ్, ఇది పర్మనెంట్ డ్యామేజ్. సార్, అశోక్ గజపతి రాజు అని అంటే 40-45 years రాజకీయ జీవితంలో ఎక్కడ కూడా మచ్చలేదు, అభియోగాలు కూడా ఎక్కువగా లేవు. ఉన్న ఒకే ఒక అభియోగం వైఎస్ఆర్సీపీ వాళ్ళు ప్రధానంగా మీ మీద మోపింది. విజయనగరం కోర్టు పక్కన కొంత ల్యాండ్ ఉంది, ఆ స్థలం కోర్టులో కేసు ఉండగానే ఆ ల్యాండ్ని కొంతవరకు మీరు కబ్జా చేశారనో, లేదా ఆ ల్యాండ్లో మీరు గోడ నిర్మించేశారు కోర్టులో కేసు ఉండగానే అని ఆ అభియోగం ఉంది మీ మీద. గోడ నిర్మించడం అభియోగం, ఇది గమ్మత్తుగా ఉంది. మీ ప్రాపర్టీ మీరు ప్రొటెక్ట్ చేయరా? మీ ప్రాపర్టీ నేను ఎంక్రోచ్ చేయాలి, అందుకోసం గోడ వద్దంటానా? ఇక్కడ కూడా గోడ నిర్మించాం. కోర్ట్ కేసెస్ అవుతా ఉంటాయి, ఎవరు కోర్ట్ కేసెస్ అవుతాయి, క్లెయిమ్స్ అవుతాయి, రకరకాలు. వాట్ టైప్ ఆఫ్ దిస్ థింగ్ ఇస్ దిస్? సార్, ప్రధానంగా అప్పట్లో రాజకీయం ఎలా ఉండేది అని అడుగుతుంటే మీలాంటి సీనియర్ నాయకులు ఏదన్నా ఒక ఊరికి వెళ్తే మా ఊరికి ఏం చేస్తావని ప్రజలు అడిగే వాళ్ళంట అప్పట్లో. ఈ రోజులలో ఒక నాయకుడు ఊర్లలోకి వెళ్తే మాకు ఎంత ఇస్తావని అడుగుతున్నారంట. అప్పుడున్న రాజకీయానికి ఇప్పుడున్న రాజకీయానికి ఏం మారిందంటే ఏం చెప్తారు సార్? చూడు, మీకు జనరేషన్స్ మారుతూ ఉంటాయి, థింకింగ్స్ మారుతూ ఉంటాయి. ఇప్పుడు అన్ఫార్చునేట్ కొన్ని ప్లస్సెస్ ఉన్నాయి, కొన్ని మైనసెస్ ఉన్నాయి. మైనసెస్ని మనం తీసుకొచ్చి యాజ్ అ రూల్ పెట్టడం ఇది చేస్తే మనం కన్ఫ్యూజ్ అవుతాం. ఇప్పుడు లాస్ట్ ఎలక్షన్ తీసుకో, చాలా సెక్షన్స్ మా తడాఖాని చూపించుతామన్నారు. ఎలక్షన్స్ తడాఖాని చూపించడానికి కాదు, మన అందరు భవిష్యత్ నిర్ణయం తీసుకోవడానికి ఎలక్షన్స్. మనం అది మర్చిపోయి తడాకాలు చూపిస్తే మనకు తడాకాలు అయిపోతున్నాయి. ఇంకా దట్స్ వై ఐమ్ ట్రైయింగ్ టు సే గెట్ ఎ డైరెక్షన్ స్ట్రైట్. ఇప్పుడు నేను తొగరు చెట్టు నాటి నాకు మామిడికాయలు రావాలని కూర్చున్నాం అనుకో, వస్తాయా? సింపుల్. సో వీ హ్యావ్ టు బి ప్రాక్టికల్. ఇప్పుడు సమాజంలో మంచి ఉంది, చెడ్డ ఉంది. మేము ఎవరైనా రాజకీయంలో వచ్చేవాడు, మేము రాజకీయ సన్యాసులు కాము, సన్యాసి పుచ్చుకోవడానికి రాలే. చూస్తుంటే రాజకీయ సన్యాసి చాలా మంది మేము రాజకీయ సన్యాసం తీసుకుంటామని ప్రకటిస్తూనే పోతారు. ఈ రాజకీయ సన్యాసులు నేనైతే నమ్మను. సవాళ్ళు ప్రతి సవాలు. దిస్ ఇస్ నాట్ ద థింగ్. వాట్ యు స్టాండ్ ఫర్, ప్లీజ్ టెల్. మనకి కొన్ని విషయాల్లో డిటీరియేట్ అయింది, కొన్ని విషయాల్లో ఇంప్రూవ్ అయింది. ఇంప్రూవ్ అయిన దానికి హోప్ ఇస్తుంది, డిటీరియేట్ అయిన దానికి మనం అధిగమించే స్ట్రాటజీస్ మానేస్తే మనకు ప్రాబ్లం. ఇప్పుడు స్కిల్ ఆఫ్ ద కండక్టర్ ఎక్కడ ఉంటుంది? మీరు ఏ మ్యూజికల్ తీసుకుంటే అన్ని ఇన్స్ట్రుమెంట్స్ వాయిస్తాయి. హార్మోనీలో వాయిస్తే మ్యూజిక్ వస్తుంది. హార్మోనీ మానేసి క్యాకోఫోనీ చేస్తే ఏమవుతుంది? సో దిస్ ఇస్ ద థింగ్, యూ హ్యావ్ టు బీ వెరీ కేర్ఫుల్. గత 40-45 సంవత్సరాల నుంచి రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఏ ఒక్క రోజైనా మానసికంగా ఎప్పుడన్నా బాధపడి ఎందుకున్నాం రాజకీయంలో అని బాధపడిన క్షణం కానీ, రీగ్రెట్ ఫీల్ అయిన క్షణం ఎప్పుడన్నా ఉందా? మన రాజకీయంలో వచ్చేటప్పుడు హ్యాపీగా ఉన్నారు అయితే పాలిటిక్స్ లో? హ్యాపీ, వాట్ డు వి మీన్ బై హ్యాపీనెస్? హార్డ్ వర్క్ కదా సార్ ఖచ్చితంగా. మీకు ఇది ఒక అవకాశం, మీ పర్ఫార్మెన్స్ చేసే అవకాశం. బట్ యు హావ్ సో మీరు మచ్ ఆఫ్ వెల్త్ టు ఎంజాయ్. మీరు ఎంజాయ్ అగైన్, ఇట్స్ డిఫరెంట్ మ్యాటర్. ఎంజాయ్మెంట్ అది దానికి వేరేగా వద్దాం. ఇప్పుడు వాట్ డు యు డూ? మీ జీవితంతో ఏదో చెయ్యాలని అనుకుంటారు. నలుగురికి సహాయపడే జీవితం ఉంటే అంతకన్నా మంచి జీవితం ఆ దేవుడు ఇస్తారని నేనైతే అనుకోను. ఆ అవకాశాలు మాకు వచ్చాయి, మా విజ్ఞతలో మేము వాడాం. దట్ ఇస్ ఆల్.
దానికి హ్యాపీనెస్, సాడ్నెస్ ఇవన్నీ ఏముండవు. బట్ ఏమైనా ఆ? రాజకీయం అనేది ముళ్ళబాటలా కనిపిస్తా ఉంది ఇప్పుడు కదా. మీకు ముళ్ళులు ఉంటాయి. ఉగాది పచ్చడి ఎప్పుడైనా తిన్నావా? కొంత పుల్. అన్ని రుచులు ఉంటాయి దాంట్లో. రాజకీయంలో కూడా అన్ని రుచులు ఉంటాయి. మాకు ఈ ఒకటే రుచి కావాలంటే అయ్యేది కాదు, జీవితం అలాగ వెళ్ళేది. సార్, ఓటమి ఎరగని నాయకుడిగా అశోక్ గజపతి రాజు గారికి పేరుండింది. కానీ గతంలో ఒక ఇండిపెండెంట్ క్యాండిడేట్ వీరభద్ర స్వామి చేతిలో ఓడిపోవడానికి గల బలమైన కారణం ఏమన్నా ఉందా సార్? నేను 10 ఎన్నికలు పోటీ చేశాను, 2 ఓడిపోయాను. అవును. ఒక ఎమ్మెల్యేగా, ఒక ఎంపీగా. పోటీ చేసిన ఎన్నికల్లో 5-10 పోటీ చేసేటప్పుడు 2 గెలుస్తారో, Yes. 3 గెలుస్తారో, లేకపోతే 50%, మేము 80% వరకు Yes, వెళ్ళాం. yes. Of course you have a good ఇప్పుడు track మా record. ప్రీవియస్ జనరేషన్ 100% రీచ్ అయిన మా లేట్ ఫాదర్ ఉన్నారు ఇంకో, ఆయన పోటీ చేసిన ఎన్నికలు అన్నీ వారు Yes, గెలుచుకున్నారు. he won. ఆ? ఇప్పుడు ఆ స్థాయిలో మాకు చూస్తారని నేనైతే అనుకోను. మనం స్వతంత్ర దేశంలో ఉన్నాం. So people have their గెలుపు, choice. ఓడిపోవడం ఈ రెండు రాజకీయంలో ఉంటది. Yes. ఇప్పుడు అసలు ఓడిపోకుండా ఉండాలని అనుకుంటే నువ్వు ప్రజాస్వామ్యం కాదు, చాలా ఇంకో sportive ఉన్నారు అయితే మీరు. కాదల్లా. ఆ? చాలా స్పోర్టివ్ ఉన్నారు అయితే మీ ఏముందని వెన్ యూ లాస్ట్. అప్పుడు ఆయన వీరభద్ర స్వామి ఇండిపెండెంట్ గా ఓకే, కానీ గతంలో చూస్తే ఆయన పెద్ద 2019 ఆయన. లో ఆయన ఒకసారి టోపీ వేసుకున్నారు, ఒకసారి అద్దెకి ఏనుగు ఎక్కాడు, ఓసారి ఇది చేశారు, హస్తం చేశారు, పార్టీలో ఇంకోటి చేశారు. ఇద్దరు అలాగున్నారు. మా పార్టీలు కూడా కొందరు ఉన్నారు, లేకపోలే. ఇలాగా భూమి గుండ్రంగా ఉందని అన్ని రాజకీయ పార్టీల చుట్టూ తిరగడు, ఇవన్నీ ఉన్నాయి. మనం దాని గురించి వీ షుడ్ నాట్ గెట్ వరీడ్. మీరు చేయవలసింది చెయ్యండి. యూ డిఫైన్ యువర్ రోల్ టు యువర్ సెల్ఫ్. ఇప్పుడు ఏంటంటే ద హయ్యర్ యూ రైజ్ పాలిటిక్స్లో యూ హ్యావ్ టు డిఫైన్ యువర్ రోల్ టు యువర్ సెల్ఫ్. యువత రాజకీయం వైపు రావాలి అని అంటే డబ్బు, పలుకుబడి, లాబింగ్ ఉంటేనే రాజకీయం అనేది సాధ్యమవుతుంది అని అంటున్నారు. నిజం చెప్పండి, ఈరోజు రాజకీయం వితౌట్ మనీ దెర్ ఇస్ నో పాలిటిక్స్. వాట్ డెఫినేషన్ యూ గివ్స్ ఫర్ యంగ్స్టర్స్ పాలిటిక్స్లోకి రావాలి అంటే? పాలిటిక్స్ ఇస్ వెరీ అన్స్టేబుల్ సాయిల్. అన్స్టేబుల్ సాయిల్ అని మనం బ్రేవ్ చేయకపోతే ఇంకొకరు వచ్చి బ్రేవ్ చేస్తారా? అది మనం మర్చిపోకూడదు. ఏ బ్రిటిష్ వాళ్ళు వచ్చి మన హితంలో పని చేస్తారా ఇక్కడ? సో యూ హ్యావ్ టు అండర్స్టాండ్ దిస్. మీకు స్వతంత్ర హక్కులు కావాలంటే బాధ్యతలు కూడా నిర్వహించే బాధ్యత ఉంటుంది. అయితే ఎరోనియస్ కన్సిడరేషన్స్ కొన్ని తగ్గాలి, జడ్జ్మెంటల్ థింగ్స్ రావాలి. ఇప్పుడు మీకు ప్రజల్లో మెరిట్స్ బట్టి ఒక నిర్ణయంకి వస్తే రాంగ్ ఇన్ఫర్మేషన్ వచ్చిందనుకో, ఒకసారి తప్పు చేయవచ్చు, కానీ అస్వస్థ మాటను తప్పు చేయవు. బట్ ఇప్పుడు అది అమ్మకానికి పెట్టావనుకో మీ ఓటు, మీ భవిష్యత్తు మీ పిల్లలే కదా. మనకి భావి తరాలు వచ్చేటప్పుడు మా ముత్తాతలకి బుద్ధి లేదని వారి మైండ్కి వచ్చిందనుకో, అంతకన్నా నరకం ఉంటుందా? సో మనం అందరూ, ఆ దేవుడు అందరికి ఇచ్చారు ఆలోచించే శక్తి. మీకిచ్చారు, మాకిచ్చారు, అందరికి ఇచ్చారు. అది మేము వినియోగించుకోము అని మనం కూర్చున్నాం అనుకో, మనం మానవ జాతికే తప్పు చేసిన వాళ్ళు అవుతాం. చాలా బాగా చెప్పారు సార్. ప్రజాస్వామ్యానికి ఖచ్చితంగా తప్పు చేసిన వాళ్ళు అవుతాం. బట్ హౌ ది యంగ్స్టర్స్ కెన్ ఓవర్కమ్ దిస్ కాస్ట్లీయెస్ట్ పాలిటిక్స్ అంటే ఏం చెప్తారు సార్? మీకు కాస్ట్లీ, మీరు ఎవ్రీథింగ్ ఇస్ కాస్ట్లీ. నువ్వు వృధా చేసింది కూడా కాస్ట్లీయే, నువ్వే భరిస్తున్నావు. క్లాసిక్ ఎగ్జాంపుల్ జగన్ గారు చేసిన అప్పులు, జగన్ గారు సొంత అప్పులు కాదు, మనం అందరూ తీర్చవలసిందే. ప్రతి ఒక్కటి బాధ్యత. నేను తీసుకోలేదు అప్పు అని కూర్చుంటే ఇట్ ఇస్ నాట్ అక్సెప్టబుల్. సో యూ హ్యావ్ టు అండర్స్టాండ్, ఐదర్ వే యూ గోయింగ్ టు పే ఎ ప్రైస్. అయితే మీరు ప్రైస్ పే చేసేటప్పుడు మీరు ఎలా పే చేస్తున్నారు అనేది ప్రశ్న. మీరు బాగా చేసి పే చేస్తారా, లేకపోతే పాడైపోయి పే చేస్తారా, అది మీ ఇష్టం. సార్, చాలా సింపుల్ వేలో జగన్ గారి పాజిటివ్ సైడ్స్ లేదా నెగిటివ్ సైడ్స్, లేదా చంద్రబాబు నాయుడు గారి పాజిటివ్ సైడ్, నెగిటివ్ సైడ్స్ కొన్ని మీరు చెప్తే. జగన్తో చంద్రబాబుని కంపేర్ చేయడం ఐ థింక్ ఇస్ రాంగ్. పోలికలు ఉంటే కదా కంపేర్ చేయడానికి. ఎక్కడో ఆయన ఒక లైన్లో వెళ్ళిపోయారు. ఇప్పుడు జగన్ ఏంటి,
కాంగ్రెస్ పార్టీని డిసిమినేట్ చేసి వచ్చిన నాయకుడు ఆయన. అంతే కదా, నవరత్నాలు ప్రామిస్ చేశాడు, ఇంకా వెతుకుతా ఉన్నాం, బుర్రగోక్తా వెతుకుతా ఉన్నాం ఎక్కడైనా అమలు అయిందా లేదా అని. ఆ రోజు ఏమన్నారు, మాకు 25 సీట్లు ఇవ్వండి, మెడ వంచి అన్ని తెస్తానన్నాడు. మెడ వంచడం, ఎవరు మెడ వంచాడు, ఎక్కడ ఏం తెచ్చాడు, ఆయన నీట్ గానే ఉంది. 5 years ఆయనకి బేడద లేకుండా, వారానికి సంతకం లేకుండా మేమందరు ప్రజలుగా సాధించామట, మమ్మల్ని నమ్మంటారు. ఓకే, ఇప్పుడు అడ్మినిస్ట్రేటివ్ కంట్రోల్ సిబిఐ ఎవరిది? గవర్నమెంట్ ఆఫ్ ఇండియాది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎవరు? మేజర్ పార్టీ బీజేపీ. బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు ఏం చేస్తారు? ఆమె గతంలో కేంద్ర మంత్రిగా కూడా పనిచేసిన పెద్దలు. ఆమె చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాకి ఓ ఉత్తరం రాస్తారు. మీకే వారే చెప్పారు, మేము కూడా పేపర్లోనే చూసాం, ఇలాగా జగన్ ఇన్ని సంవత్సరాలు ఉన్నారని. అసలు చేయకూడదని చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాకి రాస్తారు. హూ ఇస్ ద అడ్మినిస్ట్రేటివ్ కంట్రోల్ ఆఫ్ ద సిబిఐ? సో మీకు కన్ఫ్యూజన్, ఇంటెన్షనల్ కన్ఫ్యూజనా లేకపోతే నిజమైన కన్ఫ్యూజనా? నెట్ రిజల్ట్ కన్ఫ్యూజన్. ప్రజలు ఆలోచించడం ప్రారంభిస్తే మనకందరికీ ఓ మంచి భవిష్యత్ ఉంటుంది. సార్, వై చంద్రబాబు నీడ్స్ ఫర్ ఏపీ? చంద్రబాబు నాయుడు ఆంధ్ర రాష్ట్రానికి ఎందుకు అవసరం అంటే మీరేం చెప్తారు? చంద్రబాబుకి ఏంటంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇష్టం, గ్రోత్ ఇష్టం, పాజిటివ్నెస్ ఇష్టం. అది వచ్చింది కనుక ఎక్కడెక్కడ వెళ్ళిందో అక్కడ మనకు కనిపిస్తున్నాయి రిజల్ట్స్. చంద్రబాబు నిన్న రాలే కదా, ఎన్నో సంవత్సరాల నుంచి ఉన్నారు. ఇది ఫస్ట్ టైం కాదు కదా ముఖ్యమంత్రి అవ్వడం. రాష్ట్ర సమైక్యంగా ఉన్నప్పుడు ఉన్నారు, విభజన అయిన తర్వాత ఉన్నారు, అందరినీ మోటివేట్ చేశారు, అందరినీ డెవలప్మెంట్ కాస్త తీసుకురావడానికి ప్రయత్నించారు. అది కనిపిస్తుంది. అలాంటి తల్లిదండ్రుల గురించి చెప్పాలి అని అంటే మీరేం చెప్తారు సార్? బికాస్ మిమ్మల్ని అటువైపు నడవకుండా కంప్లీట్ స్టడీస్ వైపే నడిపించారు. చూడు, తల్లిదండ్రుల ప్రభావాలు పిల్లలపై ఉంటాయి. అయితే ఒకటే కుటుంబంలో అన్న తమ్ముళ్ళు ఉంటారు, అక్క చెల్లెళ్ళు ఉంటారు, అందరిపై ఒక రకంగానే ప్రభావం ఉంటుందని నేను అనుకోను. మాకు సెన్స్ ఆఫ్ డైరెక్షన్. ఇప్పుడు సింపుల్ థింగ్, మాకు ఒక విషయం చెప్పాలంటే సమయంలో ఉండాలని ఆయన బోధించేవారు. యూ కెన్ బి ఆన్ టైం, half a minute or rather half an hour early, but you can't be half a minute late. ఆయన జీవితంలో అలాగ నడిచింది, మేము కూడా ప్రయత్నిస్తున్నాం. ఇప్పుడు మా జీవితంలో ఎలాగుందంటే 100 కార్యక్రమాలు చేస్తే 95 మీ టైంలో చేస్తే మీ టైంలో ఉండడానికి ప్రయత్నిస్తున్నారు. అది ఆపోజిట్ డైరెక్షన్లో వెళ్ళిపోతే, మేము సినిమా సీరియల్ చూడాలంటే టీవీలో టైంలో చూస్తాం, ఎయిర్ పట్టుకోవాలన్నా ట్రైన్ పట్టుకోవాలన్నా టైంలో వెళ్ళిపోతాం. అసలు పెళ్లి చేసేటప్పుడు సెకండ్స్తో ముహూర్తం ఉంటుంది. నేను ఇంతవరకు వినలే ఈ ముహూర్తం ఎవరో తప్పు, పెళ్లి తప్పు అయిందని వినలే. మనం టైంలో వెళ్ళగలుగుతాం. అయితే ప్రజల దగ్గర వెళ్ళేటప్పుడు మాత్రం టైంలో వెళ్ళమంటే మనకి ఇలా కొన్ని ప్రభావాలు ఉంటాయి. ఇతరుల టైం కూడా వారికి వాల్యుబుల్. మనం అందరినీ రెస్పెక్ట్ చేయడానికి ప్రయత్నించాలి. ప్రధానంగా మీ మీద మీ తల్లి గారి ప్రభావం ఎక్కువ ఉండేదా, కేరింగ్ మీ ఫాదర్ దా? అది అవతల వాళ్ళు చెప్పాలి, నేను కాదు చెప్పేది. ప్రభావాలు తల్లిది ఉంటది, తండ్రిది కూడా ఉంటుంది. ఎవరితో అటాచ్మెంట్ ఎక్కువ ఉండేది మీకు? అంటే మా తల్లిదండ్రులు తిరిగేవారు ఎక్కువ. మీ ఆలన పాలన మరి ఉండేది, బట్ అంత ఎఫెక్షనేటివ్ కాదు. అంటే వారు స్వయంగా వ్యక్తితరంగా చేశారని నేను అనుకోను, కానీ ఆ ప్రభావాలు ఉన్నాయి. సార్, లాస్ట్ డేస్ ఆఫ్ లైఫ్ మీ ఫాదర్ అండ్ మదర్ ఎలా ఉండింది సార్? అంటే నా మదరు 93rd year వరకు బ్రతికారు, ఫాదర్ 95లో పోయారు, ఆయన 71 years బ్రతికారు. మీ మ్యారేజ్ ఎలా అయింది సార్? యాక్చువల్ లవ్ మ్యారేజా, అరేంజ్ మ్యారేజా? మీది అరేంజ్ అనవచ్చు, లవ్ అనవచ్చు, ఏదైనా అనవచ్చు. ఇప్పుడు మా ఫాదర్ ఇన్ లా అండ్ మై ఫాదర్ వెరీ గుడ్ ఫ్రెండ్స్. ఇద్దరు కలిసి రాజకీయంలో ఉన్నారు, సోషలిస్ట్ పార్టీ నుంచి అన్నీ ఉన్నాయి. మా ఫాదర్లో క్విట్ ఇండియా మూవ్మెంట్లో కూడా ఉన్నారు. తర్వాత
ఎమర్జెన్సీలో ఆయన కూడా అరెస్ట్ అయ్యారు అప్పుడు 75. అప్పుడు మా ఫాదర్ రూలింగ్ పార్టీ ఎంపీ, మ్మ్. కానీ ఆయన అరెస్ట్ అయినా మా ఫాదర్ ఆయన ఇంటికి వెళ్ళారు. ఇది మాకు క్లియర్గా కనిపిస్తుంది. యూ స్టాండ్ ఫర్ వాట్ యూ స్టాండ్ ఫర్, ఇట్స్ ఇంపార్టెంట్. సో మ్యారేజ్ ఏ నేపథ్యంలో జరిగింది సార్? మాకు ఐ లైక్ హర్, షీ లైక్ మీ, పేరెంట్స్ బ్లెస్సింగ్స్ వచ్చాయి, సూపర్. పెళ్లి చేసుకున్నాం. రాజకీయ పరంగా డైలీ మీటింగ్స్కి వెళ్తూ ఉంటారు, మేడం సపోర్ట్ మీకు ఎలా ఉంటుంది సార్? ఎనీ అదర్ మ్యారీడ్ కపుల్ ఆనందంగా ఉంటాం. షీఈస్ మేనేజింగ్ దిస్ హౌస్, వీఆర్ హియర్. 1 సంవత్సరం కాదు కదా ఇక్కడ ఈ ఇంట్లో, ఈ బిల్డింగ్ లోనే 50 సంవత్సరాలు ఉన్నాయి. 2 తెలుగు రాష్ట్రాలకి అశోక్ గజపతి రాజు గారు ఏదన్నా చెప్పాలి అని అంటే ఏం చెప్తారు? ఆలోచించి ఏ నిర్ణయానికి వచ్చినా ఆలోచించి ఆ దేవుడిచ్చిన ఆ శక్తిని వినియోగించుకోండి. మంచి భవిష్యత్ మన అందరికీ వస్తుంది. ఆ శక్తి నువ్వు డెలిగేట్ చేస్తే మాత్రం మనం అందరు కలిసే నాశనం అవుతాం, మన దేశం కూడా నాశనం అవుతుంది. సార్ ఫైనల్లీ సిగ్నేచర్ స్టూడియోస్ మోటో ఏంటంటే జై జవాన్ జై కిసాన్ అని మీరు 3 సార్లు చెప్తే విల్ క్లోజ్ ద ఇంటర్వ్యూ. సో ప్లీజ్. జై జవాన్ జై కిసాన్. కిసాన్ లేకపోతే జవాన్ లేకపోతే మన స్వతంత్రమే కాపాడే నాథుడే లేరు. సో ఇది అశోక్ గజపతి రాజు గారితో అనేక విషయాలు ఇంకా మాట్లాడాలనే ఉంది, కాకపోతే మాకు సమయం తక్కువ ఉంది. నెక్స్ట్ ఇంటర్వ్యూలో ఖచ్చితంగా మీరు టైం కేటాయించాలి సార్. ఇంకా చాలా సమస్యలు ఉన్నాయి, బట్ వీ హ్యావ్ అ లెస్ టైమ్ టు స్పెండ్ విత్ యూ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ సార్ టు సిగ్నేచర్ స్టూడియో. థ్యాంక్ యూ. అండ్ ఫైనలీ జై జవాన్ జై కిసాన్ జై హింద్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.